ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 4:15. అప్పుడు యెహోవా అతనితో, అలా కాదు, కయీనును చంపినవాడు 7 రెట్లు శిక్షించబడతాడు అని చెప్పాడు. కయీను తన సోదరుడైన హేబెలును హత్య చేసినప్పుడు అది దేవుని దృష్టిలో ఒక భయంకరమైన పాపం. ఈ పాపానికి మరణ శిక్ష విధించబడాలి మరియు కయీను భూమిపై నిరంతరం తిరుగుతూ ఉండాలి అని దేవుడు తీర్పు చెప్పాడు. కయీను తన జీవితం ప్రమాదంలో ఉందని భయపడి నన్ను కనుగొనే ప్రతివాడు నన్ను చంపుతాడు అని వాపోయాడు. అయితే ఇక్కడే దేవుని అద్భుతమైన కృప స్పష్టంగా కనిపిస్తుంది. కయీను పాపం చేసినప్పటికీ దేవుడు అతన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. అలా కాదు, కయీనును చంపినవాడు 7 రెట్లు శిక్షించబడతాడు అని చెప్పడం ద్వారా దేవుడు కయీనుకు ఒక రక్షణ చిహ్నాన్ని పెట్టాడు. ఆయన మన పాపాలను బట్టి మనల్ని వెంటనే నాశనం చేయడు, బదులుగా పశ్చాత్తాపపడటానికి మరియు మార్పు చెందడానికి మనకు అవకాశం ఇస్తాడు. ప్రార్థన. ప్రభూ, నీ అపారమైన కృపతో నన్ను కాపాడు. నీ కృప నా జీవితంలో నిరంతరం ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.